రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. ఎట్లా సంపాదిస్తున్నా కూడా ఎవ్వడు పట్టించుకుంటలేడు. మరి డబ్బులు సంపాదించాలంటే బయట రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జాబ్, రెండు బిజినెస్. ఇప్పుడు మూడో కేటగిరీ కూడా వచ్చింది, జాబ్ చేస్తూ బిజినెస్ చేసే వాళ్ళు. ఆ లిస్ట్ లో నా ఫ్రెండ్ ఒకడున్నాడు. ఎవడా డీడేనా? అంత బానే ఉందంటే చిన్న వయసులో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి వానికి. మరి ఆఫీస్ లో ఇంత రిస్క్ తీసుకోవడం ఎందుకు? నీ ప్రాబ్లం ఏంట్రా అని అడిగిన. లో శాలరీనా, సైకో మేనేజరా, లేకపోతే టాక్సిక్ కంపెనీనా అని 3 ఆప్షన్లు ఇచ్చిన. ఈ క్వశ్చన్ కి వాడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆన్సర్ ఇచ్చేసిండు. లో శాలరీ విత్ సైకో మేనేజర్ ఇన్ అ టాక్సిక్ కంపెనీ అని. సరేలే, ప్రాబ్లమ్స్ అనేవి మనుషులకే వస్తే మంకీస్ కేం రావని చెప్పేసి ఒక బొక్కల మోటివేషన్ ఇచ్చి పంపించేసిన. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. పాయింట్ ఏంటంటే వ్యాపారం మొత్తం బయట జరిగేది. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో జరిగే పత్యాపారం గురించి మాట్లాడుకుందాం. మొన్నటి దాకా ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు సంపాదించాలంటే రెండే మార్గాలు ఉండేవి. ఒకటి బ్రాండ్ ప్రమోషన్, రెండోది బెట్టింగ్ ప్రమోషన్. ఫస్ట్ ఏమో మనం చేసేది, సెకండ్ ఏమో మనం అపోజ్ చేసేది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇవి రెండు కాకుండా మార్కెట్ లో ఇప్పుడు మూడోది వచ్చింది. దీంట్లో రకరకాల మనుషులు వాళ్ళ బిజినెస్ పేరు మీద రకరకాల పనులు చేస్తూ ఉంటారు. మంచి కట్టుబాట్లు సార్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ రకరకాల మనుషులు చేసే వింత వింత పనుల గురించి మాట్లాడుకుందాం. సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో ఆన్ యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్. మీ ఎదురు ఉంది మీ ఫేవరెట్ యూట్యూబర్ ఇన్కాగ్నిటో అండ్ యువర్ నాట్ సో ఫేవరెట్ ఎడిటర్ ఆదిత్య ఆర్యతో. అండ్ నౌ లెట్స్ బిగిన్ ది షో. ఈ ఇన్స్టాగ్రామ్ లో బిజినెస్ చేసే వాళ్ళని 3 కేటగిరీలో డివైడ్ చేసిన. కేటగిరీ A, B అండ్ C. లెవెల్ పెరిగే కొద్దీ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో చేసే బిజినెస్ లో టాక్సిసిటీ కూడా పెరుగుతూనే ఉంటది. సో ఇప్పుడు మనం కేటగిరీ A లో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. కొంతమంది దగ్గర పని ఉంటది, ఇంకొంతమంది దగ్గర ఫోన్ ఉంటది. ఇప్పుడు నేను చెప్పే మనిషి దగ్గర ఫోన్ తో పాటు స్కిల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ స్కిల్ ని నువ్వు అర్థం చేసుకోవాలంటే నీ దగ్గర కూడా క్రియేటివ్ స్కిల్స్ ఉండాలి. సో మీట్ మిస్టర్ చందు రాక్ స్టార్. భయ్యా అండ్ భయ్యా చేసే ఎడిటింగ్ ఇన్స్టాగ్రామ్ లో మస్తు ఫేమస్. మన 2 స్టేట్స్ లో భయ్యా చేసిన రీల్స్ మామూలుగా ట్రెండ్ అవ్వలేదు. మీరందరూ కూడా భయ్యా పేరు వినే ఉంటారు. వినలేదే? సరే ఇప్పుడు వినండి. అయితే మీకు ఫోటో ఎడిటింగ్ అయితే 50 రూపీస్, వీడియో 100, బర్త్డే విషెస్ అయితే 80 రూపాయలు. చందు రాక్ స్టార్. మీకు చందు రాక్ స్టార్ తెలిసే ఉంటుంది. అయితే నా వీడియో ఎడిటింగ్ చేయమని చెప్పేసి అడిగితే 50 రూపీస్ ఫోన్ పే చేశాను. నా వీడియో చూడండి ఎలా ఎడిటింగ్ చేశాడు. ఇదే అన్నమాట మనోడి మెయిన్ బిజినెస్. ఇది వ్యాపారం. మనం కూడా భయ్యా కాంటాక్ట్ అయ్యి ఫోటోస్ ఎడిట్ చేయమన్నాం. బయోలోనేమో మ్యారేజ్ ఫోటో ఎడిటింగ్ అని ఉంది. మన దగ్గర ఫోటోలు ఉన్నాయి, రీసెంట్ గా మ్యారేజ్ కూడా అయింది. ఇంకేంటి ఇప్పుడు అలాగే ఉంటదా? ఫస్ట్ ఫోన్ తీసిన, తర్వాత భయ్యా ప్రొఫైల్ ఓపెన్ చేసి DM చేసిన, పెళ్లి ఫోటోలు కొన్ని పంపించిన, పేమెంట్ కూడా చేసేసిన. 2 రోజుల తర్వాత రిప్లై ఇచ్చిండు. 3 రోజుల తర్వాత ఎడిట్ చేసిన వీడియోస్ ఫోటోస్ పంపించిండు. భయ్యాకి నేను పంపించిన ఫోటో ఇది, భయ్యా నాకు పంపించింది ఇది. చూడాలని ఉంది. పెళ్లి కూతుర్ని గోస్ట్ రైడర్ చేసిండు భయ్యా. భయ్యాకి నేను ఇచ్చింది 4K క్వాలిటీల ఇమేజ్, భయ్యా నాకు తిరిగి పంపించింది 0.4K ఇమేజ్. చందు రాక్ స్టార్. ఈ ఆర్ట్ నాకు అర్థమైతే లేదా, లేకపోతే దీంట్లో ఉన్న గొప్పతనం నేను తెలుసుకోలేకపోతున్నానా? ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్ చేసి కూడా నువ్వు డబ్బులు అడుగుతున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న బిజినెస్ రీల్స్ ఆర్ ఫ్రమ్ రియాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓ సారీ, అలా కాదు, ఇలా చెప్పాలి. రియాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నిజానికి వీళ్ళు ఇచ్చిన యాడ్ లో నేర్పిస్తా అన్నది హోటల్ మేనేజ్మెంట్, కానీ వీళ్ళు నేర్పిస్తుంది మాత్రం మ్యూజిక్ మేనేజ్మెంట్. 4 days బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేసేటప్పుడు ఒక్కసారి విన్నారా భయ్? ఇప్పుడు ఆ సాంగ్ నా బ్రెయిన్ వదులుతలేదు, నా నోట్లకి వెళ్ళిపోతలేదు. కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా, తింటున్నా, నడుస్తున్నా,
పరిగెత్తుతున్నా. నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ లాగా అయిపోయింది నా బతికిప్పుడు. ఏమైందిరా నీకు? అరే ఆపండి రా ప్లీజ్ రా. ప్రశాంతంగా నిద్ర కూడా పోనిస్తలేదు ఈ సాంగ్ నాకు. అంతా బానే ఉంది కానీ ఆ వీడియో సాంగ్ లో స్టూడెంట్స్ ని చూస్తేనే పాపం నాకు సిగ్గేస్తుంది. నాకు కూడా ఒక్కొక్కళ్ళు నటించమంటే జీవించేస్తున్నారు. సగం మంది అయితే నవ్వు ఆపుకోలేక సస్తున్నారు. కానీ ఇంటర్నెట్ లో ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత జనాలకి వైబ్ వచ్చింది, వీళ్ళకి బిజినెస్ వచ్చింది. నాకు ఒక్కదానికి ఎట్లుంది అనుకోకండి. ఆ వీడియో కింద కామెంట్స్ చూడండి, ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్ రా. చూడండి 45 రిలీజ్ వెన్ అంట. CA is my side hustle. Getting into Riyansh College of Hotel Management is my main goal. Cancelled my NEET form after listening to this anthem. Riyansh College of Hotel Management. డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా, ఒక లుక్ వేసుకొని హార్ట్ సింబల్ పెట్టండి. ఎనీవే ఇప్పటిదాకా మీరు చూసింది కేటగిరీ ఏ లో ఉన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే. నిజానికి వీళ్ళతో ఎవరికి ప్రాబ్లం ఉండదు. అవును, జనాలకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, సరదాగా ఉంటది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే కేటగిరీ క్వైట్ ఆపోజిట్. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కామెడియన్స్ లాగానే కనిపిస్తారు, కానీ కామెడియన్స్ కాదు. సింపుల్ చెప్పాలంటే సెంటిమెంట్ తో బిజినెస్ చేసే రకాలు. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే పల్లవి ప్రశాంత్ లాంటి. బిగ్ బాస్ 8 సీజన్ అయిపోయి జస్ట్ 3 మంత్స్ అవుతుంది. సీజన్ 9 కి నన్ను తీసుకోండి అని ఏడుస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ వీడియోస్ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. నాగార్జున సార్, నన్నైతే 9 బిగ్ బాస్ కంపల్సరీ తీసుకోండి సార్. నాగార్జున సార్ నన్ను తీసుకోండి సార్, కంపల్సరీ తీసుకోండి సార్. ఆ కంపల్సరీ తీసుకోండి సార్. పాపం ఆంటీ బాధపడుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో సాడ్ మ్యూజిక్ లేని ఇమోషన్ కన్వే అవ్వదు కదా. నాకంటే బిగ్ బాస్ అన్న మీరన్నా చాలా చాలా ఇష్టం. ఎందరో ఎన్నో మాటలు మాట్లాడినా నేను పట్టించుకుంటలేను. భగవంతుడా, మీరు చేసిన తప్పుడు అదే ఆంటీ. పట్టించుకోవాలి, కొన్ని పట్టించుకుంటేనే మంచిది. ఎన్ని కామెంట్లు పెట్టినా నేను ఎన్ని పట్టించుకుంటలేరు కాబట్టి మీరు ఇదంతా నిజం అనుకుని ఇంకా వీడియోస్ చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే మీరు అవి పట్టించుకుంటలేరు, ఇంకా మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మిమ్మల్ని పట్టించుకునే లాస్ట్ పర్సన్ ఎవర్రా అంటే నేనే. కానీ ఇది ఒక్కటి మాత్రం మీరు పట్టించుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు వాళ్ళకనే తెలుసా. నేను తగ్గను. ఆంటీ నాగార్జున ఫ్యానే కాదు, పుష్ప ఫ్యాన్ కూడా. ఎమ్మ తగ్గేదేలే అంటుంది. ఈ తప్పు మీది కాదు ఆంటీ, టీవీ ఇండస్ట్రీది. చూసిందంతా నిజమని నమ్మేస్తున్నారు కదా, అంతే ఉంటది. సాయంత్రం ప్రోగ్రామ్స్, టీవీ సీరియల్స్ చూసి ఇంట్లో ఆంటీలందరూ ఇదే నిజం అనుకుంటారు. ఇవన్నీ సైకాలజికల్ గా ఎంత ఎఫెక్ట్ అయితే వాళ్ళు కూడా తెలియదు. ఓలే పిచ్చిదానా, మోసపోయావు. ఇంటర్నెట్ లో ఫస్ట్ ఇవన్నీ పత్యాపారాలు స్టార్ట్ చేసింది పల్లవి ప్రశాంత్. ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చింది వీళ్ళందరూ. ఆయనేమో ట్రాక్టర్ మీద కూర్చొని ఏడుస్తూ వీడియోలు తీసిండు. మరి జనాలందరూ మెల్ట్ అయిపోయి ట్రాక్టర్ దింపి కార్ ఎక్కించి బిగ్ బాస్ ఇంట్లోకి పంపించారు. అసలు అట్లా చేసిన వాళ్ళందరినీ బిగ్ బాస్ ఇంట్లో పంపిస్తారని చెప్పేసి మీరు ఎట్లా అనుకున్నారు రా బాబు? ప్రతి ఒక్కడు పని పాట లేని నలుగురిని తీసుకొని వచ్చి ఒక వీడియో పెట్టేస్తుండు. కోటేశు ఖమ్మం జిల్లా నుండి బిగ్ బాస్ కు వెళ్తున్నాడు. ఏంటి వెళ్తున్నాడా? రే ఎవరు పంపిస్తున్నాడు రా నిన్ను? అంటే మీలో మీరే డిసైడ్ అయిపోయారా, లేకపోతే మీరే హోస్ట్ అయిపోండి ఆంటీ? వెళ్తున్నాడు. వెళ్ళరా బై, నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. బిగ్ బాస్ కి వెళ్ళాలి 9 లోకి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రశాంత్ వేస్ట్ గాడే వెళ్ళాడు. వాడు బయటకు వెళ్ళొచ్చాక ఏంటో నాకు తెలుసు. చేసే బస్ మాస్టర్ ఎందుకు వెళ్ళకూడదు? ఏంట్రా నేను వేస్ట్ అంటే నేను వేస్ట్ అని కొట్టుకుంటారు వీళ్ళు. ఆ పల్లవి ప్రశాంత్ ఇంజెక్ట్ చేసిన వైరస్ అందరికి కంటామినేట్ అయిపోయింది. ప్రతి ఒక్కడు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి గల్లీ చివరికి వెళ్ళేసి వస్తా అన్నట్టు బిగ్ బాస్ కి వెళ్ళేసి వస్తా అంటారు. అప్పుడేమో ఆయన ఫార్మర్స్ పేర్లు వాడుకున్నాడు, ఇప్పుడేమో వీళ్ళందరూ ఒక్కొక్క పేరు వాడుకుంటారు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో నాకు సంబంధం లేదు. ఇట్లాంటి బిజినెస్ ఒకటి నడుస్తుందని చెప్పడానికి నేనున్నా. ఈ కేటగిరీలో రెండో టైప్ కూడా ఉంది. ఇదేంటో క్రికెట్ బెట్టింగ్ చేసే వాళ్ళకి బాగా తెలిసి ఉంటది. ఇండియా న్యూజిలాండ్, రామ్మ చిలకమ్మ ఇప్పుడు ఏది గెలుస్తుందో చూడమ్మా చిలకమ్మ.
చిలకమ్మ చెప్తుంది న్యూజిలాండ్ గెలుస్తుందని చిలకమ్మ చెప్తుంది. అంకుల్ నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు కానీ అర్జెంట్ గా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపో. ఎందుకు? 2 నెలల నుంచి నువ్వు ఇదే పని చేస్తున్నావు. ఈసారి నీ చిలకనని వదిలేస్తారేమో కానీ నిన్ను మాత్రం వదలరు ఈ జనాలు. లేకపోతే ఒక పని చేయి, కాళ్ళు ఫ్రాక్చర్ అయితాయో చేతులు ఫ్రాక్చర్ అవుతుందో నీ చిలకమ్మన్నాడు. ఒక కార్డ్ తీస్తుంది, చిలకమ్మ చెప్తుంది కాల్ ఫ్రాక్చర్ అవుతుంది అని చెప్పు. అర్జెంట్ గా అండర్ గ్రౌండ్ వెళ్ళిపో, లేకపోతే జనాలు పొట్టు పొట్టు కొడతారు. అవును, ఇంటర్నెట్ లో ఇట్లాంటి హౌలగల మాటలు ఇన్ని డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లాగే ఒకసారి IPL లో బెట్టింగ్ వేసి సరదాగా ఇల్లు అమ్మేసిన. Really? Just like that? Just like that. Is that true? Yeah, that's true. Ah, that's great. ఇంకా ఈ కేటగిరీలో లాస్ట్ లో ఉన్నోళ్ళు నేమ్స్ తో మోసం చేసేవాళ్ళు. అండ్ ఎస్, వాళ్ళు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే తెలిసిన వాళ్ళు డబ్బులుంటే ఇస్తాం, వీళ్ళు అలా కాదు, నగలు కూడా అమ్మి ఇవ్వడం లేదా బ్యాంకులో లోన్ పెట్టి ఇవ్వడం, అంటే టూ మచ్ హెల్పింగ్ నేచర్. ఈ వీడియో చూసినాడు ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేస్తున్నాడు, డబ్బులు లేవురా బాబు అంటే బ్యాంక్ లో లోన్ తీసుకుని అంటున్నారు. అప్పటికి పైసలు లేవురా బాబు అంటే మరి నీ పేరు ఎస్తో ఎందుకుంది అని అంటున్నారు. వీళ్ళు అలా కాదు, నగలు కూడా అమ్మి పేరు మార్చుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అందుకే కదా నాకు కోపం వచ్చి పోకిరి మూవీలో మహేష్ బాబు లాగా బిహేవ్ చేసేది. ఎవడ పండుగ కావాలా? ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు అడే పండుగ. ఇప్పుడు చెప్పండి ఏంటి టెన్షన్? ఇప్పుడు మనం లాస్ట్ కేటగిరీలోకి వెళ్దాం. అదే మోస్ట్ డేంజరస్ కేటగిరీ. ఇంటర్నెట్ ఇస్ ఫుల్ ఆఫ్ షిట్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డార్క్ సైడ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. ఇది ఒకటి ఉందని అందరికి తెలుసు, దీని గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు అండ్ మాట్లాడడానికి కూడా గట్స్ కావాలి. లాస్ట్ ఇయర్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఒక వర్డ్ కి వర్డ్ ఆఫ్ ది ఇయర్ లాగా ఒక ట్యాగ్ ఇచ్చినారు, అదే బ్రెయిన్ రాట్. సింపుల్ గా చెప్పాలంటే ఒక లో క్వాలిటీ కంటెంట్ ని టైం తెలియకుండా స్క్రోల్ చేస్తూ చూసేస్తావు కదా, ఇలా చేసేటప్పుడు నీ కాన్షియస్ ని నువ్వు కోల్పోతావు. అదే టైంలో ఇంటర్నెట్ లో నువ్వు ఏదైనా రీల్ కింద కామెంట్స్ ఓపెన్ చేసినావు అనుకో, there are 80% ఛాన్స్ నువ్వు ఇలాంటి కామెంట్ ని చూసే ఉంటావు. లెట్స్ బి ట్రాన్స్పరెంట్, ఇలాంటివి చూసి చాలా మంది టెంప్ట్ అవుతారు. బట్ ఇవన్నీ ఏకదమ్ చీప్ ట్రిక్స్. బేసిక్లీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ యూ నీడ్ టు ఇగ్నోర్ దీస్ టైప్ ఆఫ్ కామెంట్స్ అండ్ కాంటెంట్ ఆన్ ఇంటర్నెట్. ఎందుకంటే ఈ టైంలో ఇంటర్నెట్ లో ఉన్నదంతా ఇదే. చాలా మంది అమ్మాయిలు ఫ్రీడమ్ పేరు మీద కాంటెంట్ ని సాఫ్ట్ పాన్ కింద చేసేసినారు. ఇలాంటి కాంటెంట్ 19 or 20 years వాడు చూస్తే తెలియకుండానే ఒక ఫ్యాంటసీ క్రియేట్ అయిపోతుంది. ఇట్ ఈస్ యూజ్లెస్ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ హార్మ్ యువర్ కెరియర్ అండ్ ఆల్సో యువర్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. దట్ ఈస్ వై యూ నీడ్ టు అవాయిడ్ ఇట్. ఇగ్నోర్ చేయకపోతే దీని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ నీకు లాంగ్ టర్మ్ ఉంటది మీతో పాటు. ఇంకా ఈ టాపిక్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఇట్ ఎనీ ఫర్దర్. సో ఆ క్వశ్చన్ మిమ్మల్ని మీరే అడగండి, నేనంత వీకా, నేనంత ఖాళీగా ఉన్నానా అని. సో ఈ వీడియోకి ఇంతే గైస్. దిస్ ఇస్ ప్యూర్లీ అ ఫనీ రోస్ట్. జోక్స్ ఏవి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ సీరియస్ గా చెప్పిన మ్యాటర్లు మాత్రం సీరియస్ గా తీసుకోండి. ఇంకా మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏం లేకపోతే ఈ వీడియోలో ఫేవరెట్ లైన్ మీకు నచ్చింది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియోకి టార్గెట్ 30,000 లైక్స్ అండ్ 3,000 కామెంట్స్. కొత్త వీడియోతో ఇంకా మంచి కాన్సెప్ట్ తో మళ్ళీ కలుస్తా. నేను చెప్పిన దాని గురించి ఇంకొకసారి ఆలోచించండి. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్ మీ ఫేవరెట్ యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో తో మేకప్ మ్యాన్ ఆదిత్య ఆర్య. దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఇట్. నాగార్జున సార్, నాతో పాటు ఆదిత్య ఆర్యన్ కూడా తీసుకోండి, మంచి కంటెంట్ ఇస్తాం. కొట్టుకొని చచ్చిపోతాం ఇద్దరు అక్కడక్కడ. ఇప్పుడు మనం లాస్ట్ కేటగిరీలోకి వెళ్దాం. వామ్మో, ఇప్పుడు మనం లాస్ట్ కేటగిరీ. అరే పండుగడు దీంట్లో ఉన్న ఆర్ట్ నేను అర్థం చేసుకోలేకపోతున్నానా, లేకపోతే దీంట్లో ఉన్న గొప్పతనం నాకు తెలియలేక కాదు. బిగ్ బాస్ లా పీరియడ్ స్టార్ ని, నన్ను అండ్ మన ఎడిటర్ ని అండ్ రావణ్ ఫర్ యూని కూడా, క్రాంతి వ్లాగర్ కూడా సీజన్ 9 బిగ్ బాస్ లోకి తీసుకోవాలని సీజన్ 9 కోసం ట్రై చేస్తున్నా కదా. ఆల్ ది బెస్ట్. కమ్ ఆన్ కోటే. ఆల్సో మీలో ఎంత మందికి నా వెడ్డింగ్ వీడియో అన్ఫిల్టర్డ్ ఫుల్ తెలుగులో కావాలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మా కొంత